హాయ్ హలో వెల్కమ్ టు టూ స్టేట్స్ కపుల్. సో ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం డే వ్లాగ్. సో ఐ డైరెక్ట్లీ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది వచ్చేసి నేను ముందు రోజు మార్కెట్కి వెళ్ళాను. సో టు గెట్ ఆల్ ద ఫ్రూట్స్ అండ్ స్టఫ్ ఫర్ నెక్స్ట్ డే. సో చూసారా ఎంత రష్ ఉండింది అండ్ ఎంత కలర్ఫుల్ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మెనీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఎక్కడ చూసినా అసలు ఇట్ వాస్ లుకింగ్ టూ గుడ్. సో ఐ రికార్డెడ్ దిస్. సో ఇది వచ్చేసి నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం. సో నాకు అంత ఐడియా లేదు బికాస్ ఐ హ్యాడ్ టు డూ దిస్ అలోన్. సో ఇక్కడ ఇవి వచ్చేసి నేను ముందు రోజు తీసి పెట్టుకున్నవి. ఇది అమ్మవారి అలంకరణ డ్రెస్. ఇది నేను స్టిచ్ చేయించాను. ఇది మామ్ సైడ్ ఇలానే వేస్తారు. ఐల్ షో యూ హౌ టు డ్రైప్ ఇట్. అండ్ వస్త్రం, పువ్వొత్తులు అండ్ బ్యాంగిల్స్, కలశంలో పెట్టడానికి వలవని టెంకాయ, చీర, వాయనం, అమ్మవారికి వాయనం పెట్టడానికి చీర, బ్లౌజ్ అండ్ కొత్త చెంబు, అరిటాకులు. సో యూనో ఐఎమ్ రియల్లీ నాకు ఇవన్నీ తెలియదు అండ్ నేను లిటరలీ నోట్ డౌన్ చేసుకున్నాను. సో ఐ మేడ్ మెనీ మిస్టేక్స్ ఆల్సో బికాస్ నాకు తెలియదు అండ్ ఐ హ్యాడ్ టు డూ ఇట్ అలోన్. అమ్మ కానీ అత్తమ్మ కానీ ఎవరైనా ఉంటే మేబీ గైడ్ చేసేవాళ్ళు, బట్ వాళ్ళు కూడా అక్కడ చేసుకోవాలి. అండ్ సో దిస్ ఈజ్ ఆల్ వాట్ ఐ హ్యావ్ అరేంజ్డ్ ద బిఫోర్ డే. ఇవన్నీ తీసైతే పెట్టుకున్నాను. సో నెక్స్ట్ డే హ్యాడ్ టు వేకప్ వెరీ ఎర్లీ బికాజ్ నాకు ఆఫీస్ కూడా ఉండింది. నాకు ముగ్గులు పర్లేదు బాగానే వచ్చు, బట్ డోంట్ గో ఆన్ దిస్. ఐ డోంట్ నో, నాకు ఆ రోజు ఫుల్ టెన్స్ ఉండింది. సో నేను ఎలా వేసానో ఏంటో. అండ్ ఐ హ్యావ్ టు డూ ఆల్ మై వర్క్స్ ఆన్ మై ఓన్. మేడ్ కూడా లేదు. సో అందుకనేసి ఇవి వచ్చేసి ప్రసాదానికి నేను ముందు రోజే శనగలు నానబెట్టాను. సో అత్తమ్మకి నేను ప్రేయర్గా కాల్ చేసి నైవేద్యానికి ఏం చేయాలో తెలుసుకున్నాను. సో ఐ హ్యాడ్ టు టెల్ సంథింగ్ అబౌట్ దిస్. ఇది వచ్చేసి ఇది అందరికీ తెలుసు అనుకుంటా, లైక్ ఎవరైనా ఆస్పీషియస్ డేకి ఇలా స్టవ్కి పూజ చేయడము. బట్ దిస్ వన్ ఈజ్ స్పెషల్. ఐల్ టెల్ యూ దట్ లేటర్. ఓకే, నేను సైడ్ బై సైడ్ ఐ హ్యావ్ టు రికార్డ్ ఎ వీడియో అండ్ ఐ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్ ప్యారలల్లీ. సో నేను ఏది రికార్డ్ చేస్తున్నాను, ఏది మెస్ చేస్తున్నాను అని కూడా తెలీదు. సో ఇక్కడ వచ్చేసి నేను 5 రకాల నైవేద్యం కోసం నేను ఇవన్నీ రెడీ చేస్తున్నాను. ఒక సైడ్ పొంగల్ అండ్ ఇంకో సైడ్ నేను పులిహోరకి అన్నం. అండ్ ఇది వచ్చేసి నేను ఆల్రెడీ శనగలు నానబెట్టేసి ఉడకబెట్టేశాను. అండ్ ఇది నా దగ్గర ఉన్న పూజ దేవుళ్ళ సామాగ్రి. సో ఇవన్నీ నేను తీసి పెట్టుకున్నాను. సో టు క్లీన్ దెమ్ ఎవ్రీథింగ్, పూజ కోసం ఫ్రెష్గా అన్నీ పెట్టడానికి. సో ఇదంతా నేను క్లీన్ చేసేసి మళ్ళీ నేను ఐ నీడ్ టు టేక్ సూరజ్ హెల్ప్ ఆఫ్ కోర్స్. సో నేను అవన్నీ ఇస్తే తను అన్నీ గట్టిగా రాగి వస్తువులు కదా, సో ఇమీడియట్గా వాష్ చేయగానే గట్టిగా తుడవాలి, లేకపోతే వాటర్ డ్రాప్లెట్ మార్క్స్ అలానే ఉండిపోతాయి. సో ఇలా తుడిచేసి బై ద టైమ్ ఐ కుక్, అన్ని నైవేద్యాలు కుక్ చేసేంతవరకు సూరజ్ వాజ్ హెల్పింగ్ మీ లైక్ దిస్. సో ఇది వచ్చేసి నేను పరమన్నం, బెల్లపు అన్నం, ఇంకోటి పరమన్నం, అవి 2 ప్రిపేర్ చేయడానికి నేను పెట్టుకున్నాను ఇది. సో యా, అండ్ నాకు ఈ డెకరేషన్స్ ఎలా చేయాలో కూడా తెలియదు, బట్ యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసాను. ఆ తర్వాత ఐ వాంటెడ్ టు డెకరేట్ లైక్ దట్, బట్ అవి హ్యాంగర్స్ కానీ అవన్నీ ఏవి లేవు. సో నేను జస్ట్ నా దుపట్టా ప్లాస్టర్తో పెట్టేశాను అక్కడ. సో ఆ అరిటాకులు కూడా ప్లాస్టర్తోనే పెట్టేశాను. సో ఇలా నేను అది డెకరేట్ చేస్తున్నాను. అమ్మవారి విగ్రహం నేను రోజు పూజ చేసుకుంటాము. సో అదే విగ్రహం ఇక్కడ కూడా నేను యూజ్ చేసింది.
అండ్ ఇంతకుముందు స్టవ్ గురించి చెప్పాను కదా. సో స్టవ్ గురించి వచ్చేసి లైక్ మామ్ సైడ్ వచ్చేసి ఐ హ్యావ్ గ్రోన్ అప్ వాచింగ్ లైక్ ఎవ్రీ సింగిల్ డే మామ్ యూస్ టు క్లీన్ స్టవ్ అండ్ పూజ చేసిన తర్వాతే దానిపైన టీ పెట్టేవాళ్ళు. సో స్నానం చేసి మడితో నాకు అదొక ఫ్యాంటసీలా అనిపించేది, లైక్ నేను పెద్దయ్యాక కూడా ఇలానే చేయాలి అనేసి. బట్ ఇట్ ఈస్ రియలీ డిఫికల్ట్. సో నేను అది ఓన్లీ ఆస్పీషియస్ డేస్ లైక్ మండేస్, థర్స్డేస్, ఫ్రైడేస్ అట్లా స్పెషల్ డేస్లో చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ 5 నైవేద్యాలు వచ్చేసి దద్దోజనం, పులిహోర అండ్ పొంగల్ అండ్ బెల్లపన్నం, బెల్లపు పొంగల్ అండ్ పరమన్నం అంటే లైక్ షుగర్, రైస్ అండ్ కొంచెం ఆరెంజ్ కలర్ వేస్తారు. సో ఇవి 5 అండ్ శనగల ప్రసాదం. అండ్ ఇవి నేను పెట్టి పూజ చేశాను, నైవేద్యం పెట్టాను. సో ఇక్కడ లైక్ ఓన్లీ 2 ఆఫ్ దెమ్, నేను సూరజ్. సో హీ ఈచ్ అదర్ హ్యాస్ టు కోప్ అప్. లైక్ అందరూ ఇంటికి వచ్చి లైక్ వాయనం ఇవ్వడం కానీ, ఇంటి పక్కల నేబర్స్ కానీ అలా రావడం ఒక స్పెషల్ ఫీలింగ్. అంటే ఇది కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్, లైక్ వేర్ హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ ఇలా కలిసి లైక్ యూనో ఒకటి చేయడం ఇలా. ఇట్ ఈస్ ఆల్సో లైక్ యూనో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెమరీ, లైక్ ఒకరికొకరు ఇలా హెల్ప్ చేసుకోవడం. జనరల్లీ ఇంట్లో అయితే అందరూ వస్తారు, లైక్ ఇంటి పక్కన వాళ్ళు కానీ ఎవరైనా కానీ మమ్మీ, చెల్లెలు ఎవరైనా హెల్ప్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ సూరజ్ హెల్ప్ చేయడం నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది అండ్ సో మెమరబుల్, లైక్ యూనో ఇద్దరం కలిసి ఇలా చేయడం. అండ్ ఇక్కడున్న అమ్మవారి దగ్గర వేసిన అది సింహాసనం ఆర్ మేము పీట అంటాము. సో అది కూడా వచ్చేసి నేను మామ్ దగ్గర నుంచి తీసుకొచ్చాను. సో ఇక్కడ నేను ఇప్పుడు వెలిగిస్తున్నా చూసారు కదా, లైక్ అది ధూప్ స్టిక్ బాక్స్. దట్ ఈస్ అ వెరీ ఫనీ స్టోరీ వేర్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్. సో అది నేను ఫస్ట్ టైం నేను సూరజ్ గోవాకి వెళ్ళినప్పుడు మేము తీసుకొచ్చింది. సో అందరూ అక్కడి నుంచి ఇంకేవో తీసుకొస్తూ ఉంటే నేను అగరబత్తి స్టాండ్ అండ్ ధూప్ స్టిక్ ఇది నాకు మమ్మీ కోసం తీసుకొచ్చాను. ఐ ఫెల్ట్ ఇట్ లైక్ వెరీ క్యూట్. వుడెన్ బాక్స్ ఉండింది అది. సో అలా పెడితే అది అన్ని చోట్ల అట్లా స్మోక్ స్ప్రెడ్ అయిపోతూ అది ఇలా ఉండింది. సో ఐ ఫెల్ట్ ఇట్ గుడ్, లైక్ వుడెన్ థింగ్స్ ఐ లవ్, లైక్ యూనో రాదర్ దెన్ ప్లాస్టిక్ థింగ్స్ ఐ లవ్ దిస్. అండ్ అగరబత్తి స్టాండ్ అది వచ్చేసి ఒక స్టోన్, మార్బుల్ స్టోన్ పైన హోల్స్ లైక్ వేర్ వీ కెన్ పుట్ క్యాండిల్స్ ఆర్ ధూప్ స్టిక్ ఆర్ అగరబత్తి అలా మల్టీపర్పస్ ఉండింది. సో అది నేను తీసుకొచ్చాను. సో అది వచ్చేసి నేను క్యాలంగేట్ బీచ్ దగ్గర I found it there. సో సూరజ్ ఫస్ట్ టైం సౌత్ ఇండియన్ ట్రెడిషన్స్ ఇంత క్లోజ్గా చూడడం కూడా. సో హీ వాజ్ ఆల్సో టేకింగ్ దట్ ఇంట్రెస్ట్, లైక్ ఏంటి ఇది, సో ఎలా ఉంటుంది కథ వినడానికి. హీ డజంట్ అండర్స్టాండ్ తెలుగు మచ్ బట్ స్టిల్ హీ ట్రై టు అండర్స్టాండ్. హీ ఆల్సో ఫెల్ట్ వెరీ గుడ్, లైక్ యూనో ఆ పూజ వైబ్స్ మనం చేసేంతవరకు తెలీదు హౌ బ్లెస్డ్ వీ ఫీల్ ఇట్. సో జనరల్లీ పూజ వచ్చేసి లైక్ మోస్ట్లీ ఈవినింగ్ చేస్తూ ఉంటారు, బట్ నాకు ఆఫ్టర్నూన్ లాగిన్ అవ్వాల్సి ఉండింది. సో నేను అందుకని మార్నింగే పూజ కంప్లీట్ చేసుకున్నాను. సో సమ్వేర్ ఐ రేట్ లైక్ బిఫోర్ 12:30 పూజ కంప్లీట్ అవ్వాలి అనేసి. సో ఆ టైం కోసం ఐ వాజ్ కంప్లీట్లీ ఫోకస్ అంతా అక్కడే, లైక్ 12:30 అవుతుందా ఇక్కడ క్రాస్ అవుతుందా అనేసి. బై 12:20 ఐ కంప్లీటెడ్ ఇట్. సో ఇదొకటే పూజ కాదు, అంటే వరలక్ష్మి వ్రతంతో పాటు యూజువల్లీ నేను నార్మల్ పక్కన దేవుడి గది మీకు హాఫ్ కనిపిస్తుంది కదా, సో అక్కడ కూడా నేను ఫస్ట్ పూజ చేయాలి, అక్కడ చేసిన తర్వాత ఇక్కడ కూడా చేయాలి. సో రెండు ఒకటేసారి చేయడం కూడా నాకు ఒక్క సైడ్ పూజ చేయడానికి చాలా టైం పడుతుంది యూజువల్లీ. బికాజ్ ఇది నేను స్టార్టింగ్ లైక్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇవన్నీ కొత్తగా, బికాజ్ మనం చిన్నప్పటి నుంచి ఇంట్లో పెరిగితే ఇవన్నీ అలవాటుగా ఉంటుంది. బట్ యాజ్ లైక్ సర్టన్ ఏజ్ వరకు మనం ఇంట్లో ఉంటాం, తర్వాత ఫర్ ఫర్దర్ స్టడీస్ మనం వేరే సిటీస్కి మూవ్ అవ్వడం కానీ, అండ్ తర్వాత ఆన్ టాప్ ఆఫ్ ఇట్ జాబ్స్ కోసం డిఫరెంట్ సిటీస్కి వెళ్ళడం. సో వేర్ వీ డోంట్ హ్యావ్ హ్యాండ్స్ ఆన్ లైక్ ఇవన్నీ చేయడానికి. సీరియస్లీ సమ్టైమ్స్ ఐ రిగ్రెట్ ఆల్ దోస్ థింగ్స్. ఇంట్లోనే ఉండి ఇవన్నీ
పద్ధతిలో ఇంకా క్లోజ్గా చూస్తే డిఫరెంట్గా ఉండేదేమో, మేబీ ఇంకా క్విక్గా ఇంకా లైక్ యూనో డెప్త్ అండ్ అన్నీ తెలుసుకొని నీట్గా చేసేవాళ్ళమేమో అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ కూడా నేను చాలా మిస్టేక్స్ చేశాను. లైక్ యూనో అమ్మవారికి పసుపు కొమ్మ కట్టాల్సింది అంట. సో నేను అది చేయలేదు. తర్వాత మమ్మీ చెప్పింది, యాజ్ ఐ వాజ్ హ్యాండ్లింగ్ అలోన్ కొన్ని గుర్తున్నంత వరకు అత్తమ్మ ఎంతవరకు ప్రొసీజర్ చెప్పిందో ఆల్మోస్ట్ కొంచెం లైక్ యూనో సైడ్ రీడింగ్స్ లాగా నోట్ చేసి పెట్టుకున్నాను డైరీలో. సో అది ఫాలో అవుతూ చేశాను. బట్ మ్యాన్ మేడ్, లైక్ యూనో హ్యూమన్, మనం మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. బట్ హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ ఎంతకంటే బెటర్గా, లైక్ యూనో ఎవ్రీ ఇయర్ బెటర్గా చేయడానికి ట్రై చేయాలి అని అనుకున్నాను. ఇంకా సో అందరికీ తెలుసు వరలక్ష్మి వ్రతం అంటే చారుమతి స్టోరీ. సో అది నేను ఫస్ట్ టైం చదవడం కూడా, అంటే వినలేదు వరలక్ష్మి వ్రతం అంటే చారుమతి స్టోరీ ఇలా ఉంటుంది అనేసి. ఇట్ లైక్ యూనో ఆ కథ చదవడం మాత్రమే కాదు, బట్ సో ఇవన్నీ ఎందుకు ఇలా ఉన్నాయి అంటే వై దిస్ హాస్ బీన్ మేడ్ ఇన్ దిస్ వే అని ఆలోచిస్తే అందులో నుంచి ఒక మోరల్ సారాంశం మనం గ్రహించడానికి అనేది అర్థమవుతుంది. సో అందరూ పూజలో అంటే అదేదో స్టోరీ, అది నిజమో కాదు అనేది దీనిపైన డిబేట్ చేస్తూ ఉంటాము. బట్ ఐ థింక్ లైక్ యూనో ఎండ్ ఆఫ్ ద డే ఆ మోరల్ మనం అర్థం చేసుకోవాలి. ఆ స్టోరీ మనకి ఏం చెప్పాలనుకుంటుందో అర్థం చేసుకోవాలి. సో నాకు అర్థమైంది ఏంటి అంటే లైక్ సాత్విగుణం, లైక్ యూనో కైండ్ నేచర్ ఉన్నందుకు తనకి ఎంతో లైక్ యూనో దేవుడి ఆశీర్వాదం అనుగ్రహించింది అనుకోవచ్చు. సో నాకు దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ద స్టోరీస్. మనం ఏమైనా కథలు చదువుతూ ఉంటే అది నిజమా అబద్ధమా అని డిబేట్ చేసే కన్నా అందులో నుంచి మనం ఏమి గుర్తిస్తున్నాం, అందులోంచి అది ఆ కథ ఏం చెప్పాలనుకుంటుంది, సో అది మెయిన్ అనేది నాకు అర్థమైంది. యా, ఐ థాట్ లైక్ అంతా అరేంజ్ చేసిన తర్వాత మళ్ళీ వేరే పట్టు చీర కట్టుకొని కథ చదువుదాము అనుకున్నాను. బట్ అంత హడావిడిలో ఐ డోంట్ నో వాట్ ఐఎమ్ డూయింగ్. ఐ జస్ట్ వాంట్ టు కంప్లీట్ ఇట్. మంచిగా శ్రద్ధతోని ఇది కంప్లీట్ చేయాలి. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఏ మిస్టేక్స్ చేయకుండా చేయడానికి నేను ఫోకస్ చేశాను. సో ఐ ఫర్గాట్ లైక్ నేను లైక్ రెడీ అవుతున్నానా లేదా, ఐ ఫర్గాట్ ఇట్. బట్ దట్ ఈస్ సో గుడ్, లైక్ యూనో అంత ఇన్వాల్వ్మెంట్ అయ్యి చేయడం కూడా అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. లైక్ మనం ఇంత ఇన్వాల్వ్మెంట్ అయ్యి అంత సీరియస్గా తీసుకొని లైక్ చిన్నప్పుడు ఎంతో సిన్సియర్గా చదివి ఎగ్జామ్ రాస్తే ఎలా అనిపిస్తుందో అలాంటి ఫీలింగే అనిపించింది. లైక్ ఓవరాల్ పూజ మంచిగా జరగాలి ఇదొకటే మైండ్లో రన్ అవుతూ ఉండింది. సో నేనంతా కథ చదివిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత లైక్ ఆబ్వియస్లీ కొబ్బరికాయ కొడతారు, బట్ నేను కొట్టలేదు బికాజ్ ఆఫ్ లైక్ యూనో ఫ్యామిలీ రీజన్. I'll tell you that later in my next story. ఓకే, అది అంత సస్పెన్స్ పెట్టే కన్నా లైక్ మా ఫ్యామిలీలో ఒకరు ప్రెగ్నెంట్ ఉన్నారు. సో వాళ్ళు ప్రెగ్నెంట్ ఉంటే ఇలా కొబ్బరికాయ కొట్టద్దు అంటారు కదా. సో అందుకనేసి మా కో సిస్టర్, ఓకే ఐఎమ్ రివీలింగ్ ఎవ్రీథింగ్. సో మా కో సిస్టర్ ప్రెగ్నెంట్ ఉంది. సో అందుకని చెప్పేసి నేను కొబ్బరికాయ కొట్టలేదు. అండ్ మొత్తం పూజ అంతా చేసిన తర్వాత హారతి ఇచ్చేటప్పుడు అత్తమ్మ వాళ్ళకి కాల్ చేసి చూస్తే దే రియలీ ఫెల్ట్ గుడ్. లైక్ చాలా బాగా చేసావు, ఒక్కదానివైనా సరే ఇంత బాగా చేసావు ఫస్ట్ టైం అనేసి. సో దిస్ ఇస్ హౌ ఐ డిడ్. బట్ ఎండ్ ఆఫ్ ద డే దట్స్ అ వెరీ బ్లెస్ఫుల్ ఫీలింగ్. సో ఇక్కడ ఇంకో చిన్న మిస్టేక్ కూడా నేను చేశాను. ఐ నో ఎవరైనా గమనిస్తే కమెంట్ చేస్తారేమో. లైక్ బుక్ పైన నేను పంచపాలు పెట్టాను. ఐఎమ్ సారీ, లైక్ అలా పెట్టకూడదు. అమ్మ తర్వాత ఫోన్ చేసి చాలా తిట్టింది. సో ఐఎమ్ ఎండింగ్ అప్ దిస్ వీడియో హియర్.